హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై డైలీ కుకింగ్. ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మష్రూమ్స్ నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. ఇవి 2 ప్యాకెట్స్ ఇవి. చూసారా, నేను ఇలా శుభ్రంగా కడుక్కొని అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి దాంట్లో వేసానండి. వేసి నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను. మీరు చిన్న చిన్నవి అయితే వాటిని ముక్కలు కొయ్యక్కర్లేదు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని ముక్కలు కోసాను. మనం చికెన్ ఎలా అయితే మ్యాగ్నేట్ చేస్తామో సేమ్ అలాగే చేయాలి. ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి కలుపుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని చూసారా, నేను పెరుగు ఎక్కువ వేయట్లేదండి. ఒక స్పూన్ మాత్రమే వేసాను. కొంచెం నిమ్మకాయ అర చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇలా పిండేసుకొని దీన్ని మొత్తం మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మేము వీక్లీ 1 టైం ఈ కర్రీని వండుకుంటాం ఇంట్లో. ఈ కర్రీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మష్రూమ్స్ అన్ని ఆల్ విటమిన్స్ ఉంటాయి కదా, తెలుసు కదా మీకు కూడా. చాలా మంచిదండి ఇవి మష్రూమ్స్ తినటం వల్ల. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. చూసారా, సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుందండి వండిన తర్వాత. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకున్నానండి. ఇలా నూనెలో వేసుకొని కొంచెం ఉల్లిపాయ ఎర్రగా వేగిందాకా వేయించుకోవాలండి. ఎర్రగా వేగితేనే కొంచెం కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఎర్రగా వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. నేను దాంట్లో కలపలేదు, ఉల్లిపాయలు వేయించుదామని. ఇలా వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయిందాకా వేయించండి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి ఒక పచ్చిమిర్చి వేసానండి చీలికలుగా కోసి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని టమాటా మగ్గిందాకా మూత పెట్టుకుందామండి. చూసారా, ఇలా టమాటా ఉడికిందాక ఉంచుదామండి మూత పెట్టి. చూసారా, టమాటా మగ్గిపోయింది. ఈ టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదా మష్రూమ్, అదే మష్రూమ్ అంతా అది మొత్తం వేసేసానండి. దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ లేదండి. నేనైతే నీళ్ళు అస్సలు పొయ్యలేదు. కాకపోతే ఆ గిన్నె కడిగిన నీళ్ళు మాత్రమే పోసాను. ఇవి సన్నగా సిమ్లో పెట్టేస్తే దాంట్లో నుంచే వాటర్ వస్తాయండి. మనం వాటర్ పొయ్యక్కర్లేదు. చూసారా, వాటర్ వచ్చేసినాయి దానంతవే. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇలా వాటర్ వచ్చేసింది చూసారా. ఇలా 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండాలండి. నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసాను. పైకి ఆయిల్ తేలుతుందండి కర్రీ రెడీ అయినప్పుడు. కానీ మనకి ఇంకా కొంచెం గ్రేవీగా ఉండాలనుకుంటే ఇప్పుడు ఇందాక నేను కలిపిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఆ మసాలా అంతా కలిసేటట్టు ఆ వాటర్ దాంట్లో పోస్తానండి, అంతే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను చికెన్ మసాలా కూడా వేసేసాను. సరే, వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే కలుపుకొని మూత పెట్టేసేయండి. మగ్గిపోతుంది. ఆ మసాలా మొత్తం దానికి పట్టేస్తుందండి కర్రీకి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే వంటలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎప్పుడు చేసినా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నేను ఏ కర్రీ చేసినా ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. చిక్కగా కర్రీ కలుపుకోవడానికి కూడా చాలా బాగుందండి. సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంది కదండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.